హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లిట్టి పప్ప ఛానల్. నా బోనాల వీడియోస్ చూసారు కదండి. ఫస్ట్ వీడియో చూసారు కదా, ఇది పార్ట్ 2 వీడియో అండి. ఎందుకంటే ఫస్ట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా పార్ట్ 2 వీడియో కూడా చేశాను. మేబీ పార్ట్ 3 కూడా వస్తుండొచ్చండి, ఎందుకంటే ఓవర్ టైం అయిపోతుంది. ఇంకా మళ్ళీ మీకు బోర్ కొట్టిచ్చేస్తా అని చెప్పి ఇట్లా పార్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్నా అండి. నా ఫస్ట్ వీడియోలో మా ఇంటికి వచ్చే గెస్టులు, మళ్ళీ బోనాల తయారీ, బియ్యం ఎలా కలుపుకున్నామో చూసారు కదండి. బోనాలు కుదించే ముందు ఇంకా ఎవరైతే దేవుడు వస్తారో ఉంటారు కదా, దేవుడు వచ్చే పర్సన్స్, వాళ్ళకైతే బట్టలు పెట్టాలంట అండి. ఫస్ట్ ఇంకా మా నాన్నమ్మకు మా అత్తమ్మకు మేము బట్టలు తెచ్చినామండి, వాళ్ళకి బట్టలు పెట్టేసినాం. ఇక్కడ మా ఇంట్లో ఫస్ట్ టైం బోనాలు కాబట్టి నేను వాళ్ళకే కాదు, ఇంకా మా పెద్ద నాన్నమ్మకు, ఇంకా మా మరదలు, మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలకి అందరికీ బట్టలు తీసుకొచ్చానండి. అందరికీ బట్టలు పెట్టేస్తున్నాం ఇక్కడ. ఇంకా అందరు బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నామండి, నేను మా హస్బెండ్. వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టు ఇవ్వడము, పసుపు పెట్టడము ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా మా మరదలు కొంచెం లేట్ వచ్చింది ఇక్కడ. ఇంకా మా మరదలకు కూడా కాలికి సరే నిదానంగా చేయండి, తొందరగాడి ఉరకకుండి, దడుగు దడుగు దుడుగు దుడుగు చేయకుండి, అది ఉప్పు పిండి 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 కొదులు పిండి మీది చూసారు కదండి. ఇక్కడ మేము పలక నింపుతున్నాము. అంటే దేవుడు వచ్చే వాళ్ళకంట ఇవి ఉంటాయంట, పట్ట అంటారంట వీటిని. పట్ట అంటే దేవుడు వస్తారు కదా, వాళ్ళని పర్మనెంట్గా ఇంకా దేవుడు దాంట్లోనే ఉండిపోవాలి అని పట్ట తీసుకుంటారంట. నానమ్మ అట్లా పట్ట తీసుకుంది. ఇంకా ఆమె వచ్చేటప్పుడే ఆమె వెంబడి పలక, గవ్వల దండ తెచ్చుకుంది అండి. పలక నింపాలంట అండి. మేమైతే బియ్యము, గోధుమ పిండి, ఉల్లిగడ్డలు, చక్కెర, నూనె పొలలతో ఇంకా పలక నింపేసినామండి. ఇక్కడ నేను చెప్పాను కదండి 4 బోనాలు చేస్తున్నాను. ఇంకా ఇంటి అమ్మవారి 2 బోనాలు, గల్లీ అమ్మవారి 2 బోనాలు. ఫస్ట్ ఇంటి అమ్మవారి బోనాలు తీస్తున్నామండి, అందుకే 2 బోనాలకే దీపాలు ముట్టించేసాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించేసాడండి. ఆ తర్వాత ఇంకా కళ్ళు శాఖ, నీళ్ళ శాఖ పెట్టి మొక్కిండు. ఇంకా నేను కూడా అమ్మవారికి కళ్ళు శాఖ పెట్టి మొక్కేసిన అండి. చుట్టాలు అందరూ మొక్కేసిర్రు. ఆ రోజు మా లిట్టి లేకుండే, చాలా మిస్ అయినా మా లిట్టిని. ఆమెకి ఎగ్జామ్ ఉండే, ఇంకా మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు డుమ్మ కొట్టడం, తొందరగా పర్మిషన్ తీసుకురావచ్చు అనుకున్నాం, కానీ పర్మిషన్ కూడా ఇవ్వలేరంట. చాలా అంటే చాలా బాధ వేసింది. ఈ వీడియోస్లలో ఒక్క దాంట్లో కూడా మా లిట్టి పాప లేదు. ఇక్కడ మా అత్తమ్మ మేకకు దండ కడుతుందండి. అంటే మేక జల్తరియాలి కదా, దానికోసం దండ కడుతుంది. మా యాపిల్ పండు చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో. ఏమవుతుందో అర్థమవుతలేదు దానికి. ఇవన్నీ మెడలు ఏమన్నా వేసుకోవద్దా. మన ఇంటి ఫంక్షన్స్ అంటే అంతే కదా, వేరే వాళ్ళ ఫంక్షన్స్ ఉంటే గంగిరెద్దుల్లాగా తయారవుతాము. మన ఇంటి ఫంక్షన్స్ అంటే అసలు మనకు తయారు కావడానికి టైమే ఉండదు. ఇక్కడ మా సిస్టర్కి చెప్తున్నా మెడలు ఏమన్నా వేసుకోవచ్చు కదా అని. నందు ఆల్రెడీ మేక ముందే జల్తరిచ్చిందంట అండి. మేము దీపం పెట్టగానే జల్తరిచ్చేసిందంట, కానీ మేము ఎవ్వరం చూడలేము. మళ్ళీ ఒకసారి జల్తరిప్పియండి అని అంటే ఇంకా మా అత్తమ్మ తిడుతుంది. మా అత్తమ్మ ఆరతి ఇస్తున్నది, అందరం ఆరతి తీసుకుంటున్నాం. ఇంకా నేనైతే తయారైనా, మా పింటుని తయారు చేద్దామంటే నేను తయారయ్యటానికి వాడు కనపడలేడు. ఇంకా పాపం అట్లనే ఉండిపోయింది ఇంకా అదే డ్రెస్ పైన. ఇక్కడ మా బుడికి తల్లి యాపిల్ అమ్మ మొక్కుతుంది చూడండి, ఎంత క్యూట్గా నిలబడ్డదో. ఇక్కడ మా నానమ్మ అమ్మవారి గవ్వలు వేసుకుంటుంది మెడల. ఎక్కడికి వెళ్ళినా ఇవి తీసుకొని వెళ్తుంది. మా అత్తమ్మ అందరికీ అమ్మవారి బొట్టు పెడుతుందండి.
అమ్మవారు ఏమంటుందంటే, ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు కుదిరిందా మీకు వీలు, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నాకు బోనాలు చేయలేదు మీరు అని చెప్పి ఇంకా అమ్మవారు కోపం అయ్యింది మా మీద. నాకు కూడా తెలియదు, మన పెద్దవాళ్ళు ఎట్లా ఉంటుందో ఇంట్లో ఆచారాలు వాళ్ళు చెప్తేనే కదా మనం పాటిస్తాము. ఇంకా నాకు ఎటువంటి ఆచారాలు చెప్పలేదు, నేను పాటించలేదు. కనీసం బోనాలు తీయండి అన్న విషయం కూడా నాకు ఎవ్వరు చెప్పలేదు. అందుకే నేను కూడా ఇన్ని రోజుల నుంచి కూడా ఒక్కసారి కూడా బోనాలు తీయలేదు. ఇంకా నాకే ఎందుకో తీయాలి అనిపించింది, ఇంకా తీసిన. అమ్మవారు అయితే చాలా కోపంగా ఉన్నారు. ఇప్పటి నుంచి అయితే ప్రతి సంవత్సరం బోనం తీస్తాం అమ్మ నీకు అని చెప్పిన. ఇంకా అప్పుడు శాంతి అయ్యారు అమ్మవారు. ఇప్పటి వరకు మాత్రం నాకు ఒకటైతే అర్థమైంది, మనకేమన్నా తెలియకపోతే కనీసం అడిగానో తెలుసుకొని చెయ్యాలి అని. దానివల్ల మనం చాలా లాస్ అవుతాము. దేవుడి విషయంలో మాత్రం మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ ఒక్క సంవత్సరమే కాదు, మీరు సచ్చేందాకా చేయాలని చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు. సరే అమ్మ అని చెప్పిన నేను. ఇక్కడ మా పింటుకు జలకడవ ఎత్తిండ్రండి. చాలా ఇబ్బంది పడిపోయిండు, కానీ ఎత్తుకోవాలి నువ్వే అంటే ఇంకా సరే అని ఎత్తుకున్నాడండి. పాపం అనిపించింది, కానీ కష్టాలను ఇప్పుడే నేర్పియాలి కదండి వాళ్ళకి. అన్నీ సుఖంగా పెంచితే నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఇవి మా ఇంటి బోనాలు కాబట్టి ఇంకా గల్లీ మూల వరకు వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోవాలంట. దేవుడు వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు, నిమ్మకాయలు కింద కొడతారు కదండి, అవి అక్కడే పడేయొద్దంట. అవి తీసుకొని ఒక దగ్గర పెట్టేయాలి, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దంట అండి. ఇక్కడ మా మమ్మీ, మా అత్తమ్మ అయితే కొబ్బరికాయలు, నిమ్మకాయలు తీసుకుంటున్నారు. బోనాలు తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ఇంకా బోనాలు ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడే పెట్టేశాము. ఈమె నా పెద్ద బిడ్డ అండి, చాము తల్లి. ఎంత బాగుందో చూడండి. దేవుడికి విషు ఇవి పెట్టుకున్నానమ్మ, నీ దగ్గర పెట్టుకో. విషు ఇక్కడ పెట్ట అక్కడ నానమ్మకు అమ్మవారు వచ్చారు కదా, అందరు సమస్యలు అడుగుతున్నారు. ఇంకా మా అమ్మ సమస్య ఏంటంటే, ఎప్పుడు మా తమ్ముడు పెళ్ళి లొల్లియే, తమ్ముడు పెళ్లి కోసము అడుగుతుంటే ఇంకా నానమ్మ అంటుంది, మీకు ఒక మొక్కు ఉంది తీర్చుకున్నారా ఆ మొక్కు అని అడుగుతుంది. ఆ మొక్క గురించి అసలు నాకు కూడా తెలియదండి, మా చెల్లెకి తప్ప ఎవ్వరికి తెలియదు. నేను షాక్ అయినా, మొక్కుందా ఇంకా మమ్మీకి అని. అంటే బోరెంచ పోచమ్మ తల్లి అని ఇక్కడ మా నారాయణఖేడ్ సైడ్ ఉంటుంది, చాలా ఫేమస్ అమ్మవారు. అక్కడ మొక్కుందంట, నాకు అస్సలే తెలియదు ఆ మొక్కు ఉన్నట్టు. ఇప్పుడు అమ్మవారు చెప్తేనే నాకు తెలిసింది. ఇంకా అమ్మవారి మొక్కు తీర్చుకున్నాక మా తమ్ముడు పెళ్ళి అవుతుందేమో చూడాలండి. నెక్స్ట్ ఇయర్ చేస్తుంది. నేనైతే చాలా కష్టపడి వీడియోస్ తీసానండి, నాకైతే టైం లేకుండే. ఇంకా పిల్లలతో తీయించాను. ఆ పిల్లల కోసమైనా ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.